నమస్తే, వెల్కమ్ టు డెస్క్ అనాలిసిస్. నేను దుర్గా. రీ రిలీజ్ ఈ పేరు మనం చెప్తూ ఉంటే ఇంతకు ముందు ఫస్ట్ విన్నప్పుడు కాస్త వింతగా అనిపించింది. ఏంటి రీ రిలీజ్ ఏంటి, ఒకసారి రిలీజ్ చేస్తేనే చూస్తామా లేదో అనిపిస్తుంది, మళ్ళీ చేస్తారా అని డౌట్ పడ్డాం. కానీ ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తోంది. కొత్త సినిమా కథలతో పోల్చుకుంటే మేమేమీ తక్కువ కాదన్నట్లుగా వచ్చిన ప్రతి సినిమా ఎన్ని సంవత్సరాల బ్యాక్ సినిమా అయినా సరే, అంటే బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించినవి, కొన్ని మళ్ళీ బ్లాక్ బస్టర్ల ఆ రేంజ్లో కలెక్షన్స్ తీసుకొచ్చినవి చూసాము. అలాగే కొన్ని అప్పట్లో అంటే కొన్ని సినిమాలు చూసుకుంటే అప్పట్లో సరిగా వాళ్ళు కరెక్ట్ రిలీజ్ చేసినప్పటికీ కూడా ఎందుకో కొన్ని కారణాల వల్ల అది హిట్ కాలేకపోయినా, అంటే స్టోరీ బాగున్నా అన్నీ బాగున్నా హిట్ కాలేకపోయిన సినిమాలు కూడా రీసెంట్గా మళ్ళీ రీ రిలీజ్ అంటే సెకండ్ రిలీజ్లో ఫస్ట్ రిలీజ్ కలెక్షన్స్ కన్నా ఎక్కువ తీసుకురావడం, ఆ క్రేజ్ ఎక్కువ తెచ్చుకోవడం అయితే చూసాము. అంటే మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే కలేజా సినిమా. అఫ్కోర్స్ అప్పట్లో అది మహేష్ బాబు కెరీర్లో ఓకే పర్వాలేదు, ఓకేగా ఆడింది. కాకపోతే అంత బ్లాక్ బస్టర్ హిట్ కాదు, నార్మల్గా అది ఫ్లాప్, ఒక రకంగా చెప్పాలంటే ఫ్లాప్ అనుకున్న సినిమా అది. సో ఇప్పుడు మాత్రం అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేసేసింది. అంటే లైక్ పాత కథల్ని కూడా జనాలు ఇష్టపడుతున్నారు అని ఇదొక ఇంటిమేషన్ మనం చెప్పుకోవచ్చు. అలాగే పాత సినిమాలైనా, అంటే పాత అంటే మనం మరీ పాతకేం వెళ్ళాల్సిన అవసరం లేదు, బట్ ఆల్రెడీ చూసినవైనా సరే అందులో కంటెంట్ బాగుండి, స్టోరీ బాగుండి, అన్నీ బాగుంటే మళ్ళీ అయినా ఎన్నిసార్లు అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు అని అయితే మనకి ప్రూవ్ అయింది. సో ఇక సినిమాల విషయానికి వస్తే మన సూపర్ స్టార్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ సినిమాలు చాలా రిలీజ్ అయ్యాయి, చెప్పుకుంటూ పోతే టైమే సరిపోదు అనుకోండి. బట్ కాకపోతే కొన్ని చెప్దాం. ఇందాక చెప్పుకున్నట్టు మహేష్ బాబు గారిది కలేజా సినిమా ఫస్ట్ రిలీజ్ కన్నా సెకండ్ రిలీజ్లో మంచి కలెక్షన్స్, చెప్పాలంటే కొన్ని రికార్డ్స్ కూడా క్రియేట్ చేసింది. సో సూపర్గా మళ్ళీ ఆడింది. అలాగే ఒక్కడు కావచ్చు, పోకిరి, ఇలా మహేష్ బాబు కెరీర్లో ఉన్న బ్లాక్ బస్టర్ హిట్స్ అన్నీ మళ్ళీ రావడం, దానికోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు వస్తాయా, ఎప్పుడెప్పుడు చూద్దామని ముందు నుంచే ప్రిపేర్డ్గా ఉండడం, టికెట్స్ బుక్ చేసుకోవడం, ఇవన్నీ చూస్తే నిజంగా మనకు కూడా ఒక సంతోషం. అంటే మళ్ళీ కొన్ని పాత మెమొరీస్, అంటే కొన్ని స్కూల్ మెమరీస్ ఉంటాయి మనకి చిన్నప్పుడు. ఏంటంటే మళ్ళీ స్కూల్ ఏజ్కి వెళ్తే బాగుండు, మళ్ళీ ఆ చిన్న పనులు, ఆ గేమ్స్ ఆడుకుంటే బాగుండు అనిపిస్తుంది కదా. సో ఎగ్జాక్ట్లీ అలాగే అప్పటి సినిమాలు చూసి అప్పటి మెమొరీస్ తెచ్చుకుందాం. ఆ స్టోరీ అప్పట్లో కాస్త డిఫరెంట్గా ఉంటుంది కదా లైఫ్ స్టైల్ అనేది. సో ఆ లైఫ్ స్టైల్ని మళ్ళీ చూద్దాం. ఆ స్టోరీస్ డిఫరెంట్గా ఉంటాయి ఇప్పటితో కంపేర్ చేసుకుంటే, వాటిని మళ్ళీ చూద్దాం. ఇలా ఒక కొత్త మరి ఏమేమి ఆలోచనలతో వెళ్తున్నారు. కానీ యూత్ ముఖ్యంగా, ఏదో ఏజ్ వాళ్ళు వెళ్తున్నారంటే అది వేరే విషయం, యూత్ మాత్రం బాగా అట్రాక్ట్ అవుతున్నారు. డెఫినెట్లీ ఇంకా మంచి సినిమాలు కూడా రిలీజ్ అవ్వాలనే కోరుకుందాం. పవన్ కళ్యాణ్ గారి ఖుషి సినిమా అవ్వచ్చు, గబ్బర్ సింగ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రిలీజ్ అవుతూనే ఉన్నాయి రీ రిలీజ్లు కొత్తగా. ఇంకా చెప్పాలి అంటే దానికి ప్రమోషన్స్ కూడా ఇంతకుముందు ఏంటి, కొత్త సినిమాలకే ప్రమోషన్స్ చేసేవాళ్ళు, దానికి సంబంధించి రీల్స్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా కాదు, రీ రిలీజ్ అంటే రీసెంట్గా అందాల రాక్షస్ టీం కూడా కొత్త సినిమాలకు చేసినట్లుగానే ప్రమోషన్ వీడియోస్ చేయడం కావచ్చు, లేదా లైక్ చిన్నపాటి ఇంటర్వ్యూస్ లాగా, క్వశ్చన్ ఆన్సర్స్ లాగా పెట్టుకొని, అంటే మళ్ళీ కూడా ఆ చిత్రానికి ఉన్న క్రేజ్ని ఇంకా పెంచుకోవడంతో పాటు అదొక స్వీట్ మెమొరీ లాగా మిగిలిపోయేలా దాన్ని మార్చుకుంటున్నారు. నిజంగా సూపర్ అనే చెప్పాలి. ఇక మన మెగాస్టార్ చిరంజీవి గారు అవ్వచ్చు, వెంకటేష్ గారి నువ్వు నాకు నచ్చావు, చిరంజీవి గారి ఇంద్ర, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి సినిమాలు మళ్ళీ మన కళ్ళ ముందుకి, మళ్ళీ థియేటర్లో చూస్తే ఎలా అయినా ఆ ఫీల్ వేరు. ఇంట్లో నార్మల్గా టీవీలో పెట్టుకొని చూడటమేమో, అవన్నీ పక్కన పెడితే ఆ థియేటర్లో ఆ సౌండ్ ఎఫెక్ట్స్కి మళ్ళీ వీళ్ళు ఆ తెలిసిన పాటలకి యూత్ డ్యాన్స్ వేయడం కావచ్చు, వాటిని రీల్స్ లాగా చేయడం, సో నిజంగా ట్రెండింగ్గా ఉంది. అండ్ బాగుంది కూడా. కొత్త సినిమాలు బ్లాక్ బస్టర్ అయితే లేకపోతే ఒక మన ఫేవరెట్ హీరో ఫిల్మ్ వచ్చిందా, లేకపోతే చూసిన తర్వాత ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, రిలీజ్ చూసిన తర్వాత ఆ ప్రేక్షకుల స్పందన చూస్తే హీరోస్, డైరెక్టర్స్, నిర్మాతలు వీళ్ళే కాదు, అసలు మనం కూడా ఒక సామాన్య ప్రజలం కూడా అలాంటి వీడియోస్ నెట్టింట్లో కనిపిస్తుంటాయి కదా. సో అంటే నిజంగా చాలా బాగుంటుంది. ఒక ఫీల్ గుడ్ ఫీల్ అని చెప్పొచ్చు మనం. అంటే అది స్టోరీ ఎలాంటిదైనా మనకు ఒక మంచి ఫీల్ క్రియేట్ చేస్తుంది. సో ఇది ఒక కొత్త ట్రెండే కాదు, డిఫరెంట్ వేలో ఇండస్ట్రీ వెళ్తుందేమో. మళ్ళీ పాత ఏవైతే ఉన్నాయో అవన్నీ జనాలకి మళ్ళీ రిపీట్ చేయడం కూడా ఖచ్చితంగా అవసరం. అలాగే యువకులతో పోల్చుకుంటే కూడా లైక్ ఈ మధ్య కాలంలో వచ్చే స్టోరీస్ ఏమో కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చలేదు. కాబట్టి కొంతమంది పిల్లలు ఉంటారు, ఇప్పుడు 10 ఏళ్ల పిల్లలు ఉంటారు, లేదా 5 years పిల్లలు ఉంటారు, వాళ్ళు కొత్త సినిమాలు చూసుంటారు. బట్ ఆ 10 ఏళ్ల క్రితం, ఆ 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమాల్ని డెఫినెట్గా చూడరు. అందులో మంచి కంటెంట్ ఉన్నది, సూపర్ మంచి కథాంశం ఉన్నది కావచ్చు, లేదా యాక్టింగ్ పరంగా చాలా బాగుంది కావచ్చు, చాలా ఉంటాయి. అప్పటి సిచ్యువేషన్ ఏంటనేది ఈ పిల్లలకి తెలియదు. బట్ దీనివల్ల యంగ్ జనరేషన్ ఏవైతే ఉంటారో చూడని వాళ్ళకు కూడా ఒక కొత్త
అంటే ఒక కొత్త అనుభూతి అనే చెప్పాలి. అలాగే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. పేరెంట్స్ ఓహో! మా పేరెంట్స్ అప్పుడు ఇలా ఉండేదా అని పిల్లలు కూడా అనుకుంటారు. సో, నిజంగా ఈ ట్రెండ్ మాత్రం ఏదేమైనా ఈ ట్రెండ్ మాత్రం చాలా బావుంది. సో, కొన్ని కొన్ని చిన్న చిత్రాలు అప్పట్లో చిన్న చిత్రాలుగా తీసినవి కూడా మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. పెద్ద బ్లాక్ బస్టర్స్ మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. అవి ఒక కొత్త కొత్త రికార్డ్స్‌ని కూడా క్రియేట్ చేస్తున్నాయి. సో, ఏదేమైనా ఈ ట్రెండ్ అయితే నిజంగా బావుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొన్ని సినిమాలు కూడా మళ్ళీ రిలీజ్ అవ్వబోతున్నాయి. ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా యూత్ కూడా ఎదురు చూస్తున్నారు. సో, ఇది ఇలాగే కొనసాగాలి. మంచి సినిమాలకి ఆదరణ ఎప్పుడూ ఉంటుంది అని ఖచ్చితంగా ప్రేక్షకులు ప్రతిసారి నిరూపిస్తూనే ఉన్నారు. ఇంకా నిరూపిస్తూనే ఉంటారు. సో, ఇలాగే కొనసాగాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుందాం.